కడపలో లూర్దు మాత తిరునాళ్లు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఫ్రాన్స్లో మరియామాత లూర్దు మాతగా దర్శనమిచ్చిన రోజును పురస్కరించుకుని కడపలో ప్రతి ఏటా తిరునాళ్లను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా 11 రోజుల పాటు విశేష ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మరియాపురంలోని క్యాథడ్రల్ చర్చ్లో నిర్వహించిన ప్రార్థనల్లో కడప డయాసిస్ బిషప్ గాలి బాలి పాల్గొని భక్తులకు సందేశమిచ్చారు. ప్రజలందరూ క్రీస్తు బోధనల ప్రకారం నడుచుకుని శాంతి స్నేహంతో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. దేశం రాష్ట్రం శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. యేసుక్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, 1558లో మేరీమాత లూర్దు నగరంలో వెలసింది. ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరంలో దర్శనమిచ్చింది. చిన్నారి బాలకులకు దర్శనమిచ్చి ప్రార్థన చేయండి, ప్రపంచంలో పాపం పెరిగిపోయింది, దేవుడు శిక్షకాలం సమీపమున ఉంది కనుక అందరూ ప్రార్థన చేయండి అని 3 బాలికలకు చెప్పింది. దానిలో భాగంగానే ప్రపంచమంతా కూడా మేరీమాతను లూర్దు మాతగా కొనియాడతారు. మరియాపురం గ్రామంలో లూర్దు మాతగా వెలసింది. 33 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ రాయలసీమ జిల్లాల్లోని నలుమూల నుండి ఈ తిరునాళ్లకు వచ్చి లూర్దు మాత దీవెనలు పొందుతారు. ఈరోజు మేము ఈ 10వ తేదీన డాన్ బోస్కో చర్చిలో ప్రార్థనలు చేసి పురవీధులలో మేరీమాతను ఊరేగింపుగా తీసుకొని వచ్చాము. అలా తీసుకుని వచ్చే సమయంలో అందరి కోసము లూర్దు మాత ప్రార్థిస్తుంది అని అందరి కోసము ప్రార్థించాము. ఈ రేపు జరగబోయే ఈ గొప్ప పండుగలో అందరూ పాల్గొని కడప పట్టణ ప్రజలందరూ కూడా తల్లి దీవెనలు పొందాలని ఈ చర్చి పెద్ద ఫాదర్గా అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. మరియమాత మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించుగాక. దేవుడు దీవించు. Ich heiße Gabriela. Für mich ist große Ehre, hier zu sein. Ich freue mich, dass ich durfte, hier die großartigen Feier mitzumachen. Und ich denke, bin ich hier das letzte Mal und ich wünsche mich, dass ich noch mal hier kommen darf. క్రైస్తవులందరికీ కూడా గొప్ప పండుగ దినం. మరి తల్లిని లూర్దు మాతగా మనం ఆమెను ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరంలో ఆమె దర్శనమిచ్చింది. ఆనాటి నుండి అనేక మంది భక్తులకు ఆమె తమ దీవెలను మరి ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ అనేక మంది క్రైస్తవులకు ఊరటగా నిలిచింది. అందుకే కృతజ్ఞతగా ఆ పండుగను ఈ దినం జరుపుకుంటున్నాం. అలానే ఈ ఉత్సవాల్లో మరియ తల్లిని గౌరవించడం, ఆ తల్లి సహకారాన్ని అందించడం, అలానే మన దేశం కొరకు మన రాష్ట్రం కొరకు శాంతి సమాధానాలు వర్ధిల్లాలని, సిరి సంపదలతో తులతూగాలని, అందరూ సోదరభావంతో సుఖశాంతులతో వర్ధిల్లాలని అనేటువంటి ప్రార్థనలు కూడా జరుపుతూ ఈ వేడుకలను ముగిస్తూ ఉన్నాం. Hallo, mein Name ist Mario Schemkowski. Ich komme aus Deutschland und ich begrüße euch mit einem Gruß, den man da, wo ich geboren bin, seit 1000 Jahren die Leute begrüßt. Niech będzie pochwalony Jezus Chrystus i Maria na zawsze dziewica. Gelobt sei Jesus Christus und Maria für die Ewigkeit Jungfrau. Es ist mir eine sehr große Freude, hier hinzukommen. Ja? Es ist mir eine sehr große Freude, hier hinzukommen, so viele Gläubige bei diesem Fest zu sehen. In dem Land, wo ich geboren bin, ehren wir sehr die Mutter Gottes. Aber nicht so wie heute hier. Deswegen glaube ich, nicht in Częstochow in Polen ist die ist heute hier bei euch. Und was ich euch allen sagen kann, in allen Kontinenten der Welt verbindet uns eins, uns Katholiken. Und das ist die Mutter Gottes und der Rosenkranz. Dankeschön. దేవుని పేరిట ఈ సందేశం ఆలకిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిట స్తుతులు స్తోత్రాలు మరి వందనాలు. మరి మరియమాత తిరునాళ్ళ సందర్భంగా
ఆ మరే తల్లి చల్లని చక్కటి చిక్కటి దీవెన మెండుగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మరి ఇందాక మాట్లాడిన అతను మారియుష్ ఎన్కౌస్కీ అని జర్మనీ దేశస్థుడు, నా మిత్రుడు. అతను చెప్తూ ఇంతమంది వేలాది మంది ఇక్కడ కూడి ప్రార్థన చేయడము ఇండియాలో ఇటు చూసి నా భక్తిని నేను పెంపొందించుకున్నాను. అలాగే మా ఊర్లో కూడా చెన్స్తాహావ్ అని ఉంది, ఆ ప్రాంతంలో లక్షలాది మంది వస్తారు. అదే భావన నాకు కలిగింది. మీరు క్రైస్తవులని చెప్పుకుంటే కన్నా బైబిల్ కానీ జపమాల కానీ మీ చేతిలో ఉండాలి ఎప్పుడు, అది చాలా ముఖ్యము అని ఆయన సందేశం ఇచ్చారు.